ధర్మం అన్న పేరుతో చాలా చిత్ర విచిత్రమైన బోధలు ఉంటాయి. అందుకే మీకు నేను స్వతంత్రించి ఒక సలహా చెప్తున్నాను. ఎప్పుడూ కూడా రెండు ప్రమాదకరమైన వస్తువుల్ని మీ దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. ఏమిటో తెలుసా అండి? ఎవరు పడితే వాళ్ళు రాసిన పుస్తకాన్ని ఇంట్లో ఉంచకూడదు. ఎందుకో తెలుసా? పుస్తకం మీ ఇంట్లో పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. మీరు ఏ పుస్తకాన్ని పడితే ఆ పుస్తకాన్ని చదివి ఇందులో స్వీకరించవలసినంత మంచి లేదు, ఇందులో తప్పులు చెప్పబడ్డాయి, ఇది ప్రమాదకరం, ఇది వక్రభాష్యం, మనం స్వీకరించద్దు అని మీకు తెలుస్తుంది. మీరు గూట్లో పెట్టి వెళ్ళిపోతారు. మీరు ఏ ఊరో పెడతారు, మీ అబ్బాయి చదువుతాడు, అన్నీ మీకు చెప్పడుగా. వాడు ఆ పుస్తకం చేత ప్రచోదనం పొందుతాడు, ఇలా చెయ్యొచ్చు అనుకుంటాడు. నేను రామాయణం మీదే ఒకనకొకప్పుడు నేను ఆఫీసులో ఉంటే ఒక ఆయన పట్టుకొచ్చి నాకు ఒక పుస్తకం ఇచ్చారు. నేను ఆ రామాయణం మీద ఆ వ్యాఖ్యానం చదివి తెల్లబోయాను. నిజంగా ఇంత ఘోరమా రామాయణం గురించి రాయడం, ఇలా ఉందా రామాయణంలోని? సరే, అది వేరు విషయం అనుకోండి. అథెంటికేటెడ్ రైటర్స్, చెప్పడానికి అధికారము ఉండి ఏది చెప్పచ్చో ఏది చెప్పకూడదో, చెప్పకూడనివి చెప్పేవాళ్ళు ఉంటారు. మీరు ఏ ఉపాసన చెయ్యకూడదో అన్ని ఉపాసనలు అందరూ చెయ్యలేరు. ఏ ఉపాసన అందరూ చెయ్యడం సాధ్యం కాదో దాన్ని చాలా గొప్పగా యువతలవాడు దానికి ఆకర్షితుడయ్యేటట్టుగా, ఓహో ఇది చాలా తేలిక, దీన్ని పొందొచ్చు అనుకుని మీరు దాని పట్ల ఉత్సాహపడేటట్టుగా రచనలు చేసి పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు యంత్రాలని వీధరుగుల మీద పెట్టినట్టు అరుగుల మీద పెట్టి అమ్మేస్తున్నారు. యంత్రం అంటే అంత తేలికండి? యంత్రాన్ని హ్యాండిల్ చేయడం అంటే? ఇవి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వినడం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే ఆ పుస్తకాన్ని కొని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ పుస్తకంలో చెప్పింది సత్యం అనుకుని ప్రవర్తించడం, ఇవి రెండూ ప్రమాదకరం. ఒక శతఘ్ని ఇవ్వగలిగిన ప్రమాదం కన్నా ఒక సరి అయినటువంటి రచయిత కానివాడు, పరిపక్వత లేనివాడు రచించినటువంటి పుస్తకం అత్యంత ప్రమాదకరము. పుస్తకం విషయంలో బహుధా జాగ్రత్త. ప్రింటింగ్ ప్రెస్లు వచ్చిన తర్వాత పుస్తకాల సంఖ్య పెరిగిపోయింది. సంస్కృతి నశించిపోవడానికి ఎవరు పడితే వాళ్ళు గ్రంథరచన చెయ్యడం కూడా ప్రమాదహేతువైంది. ఈ మాట చెప్పింది నేను కాదు. నడిచే దేవుడిగా పేర్గాంచి ఆసేతు హిమాచల పర్యంతం కాలినడకతో తిరిగి కొన్ని కోట్ల మందిని తన ప్రవచనముల చేత, అనుగ్రహ భాషణముల చేత ఉద్ధరించిన మహాపురుషుడు పరమాచార్య స్వామి చేసిన హెచ్చరిక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి బోధ విషయంలో. ఏది పడితే అది బోధిస్తే స్వీకరించకూడదు. బోధయే గ్రంథంలో ఉంటుంది, పరిణతి ఉన్నదా చూడవలసి ఉంటుంది ఆ బోధని, లేకపోతే ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు కొద్దిగా పరిపక్వత తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు వింటే నిజమే, అది ధర్మమే కదా, ఆయన అడిగిన దాంట్లో అధర్మం ఏముంది అని అనిపించేటట్టుగా అంత దగ్గరగా ఉంటుంది ధర్మానికి. కానీ అసలు మూలం మాత్రం ధర్మానికి అసలు దగ్గరగా ఉండదు. దాన్ని మీరు ఎంత చిలవలు పొలవలు చేస్తే మాత్రం శవానికి చేసిన అలంకారంలా ఉంటుంది. శవానికి ఎంత అలంకారం చేస్తే మాత్రం ఉపయోగమే ఉంటుంది. శవాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తే మాత్రం ఉపయోగమే ఉంటుంది. అది భయకారకమే, భీతికారకమే. చాలా అందంగా అలంకారం చేసి శవాన్ని అక్కడ పెట్టినా ఎవరు వెళ్ళి పడుకుంటారు దాని పక్కన? ఎవరు పడుకోరు. కాబట్టి అందుకే హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచి భ్రాచితమై మానస సరస్ఫూర్తిని విలుంగొందు అంటారు పోతన గారు. ఏది భగవన్నామాన్ని భగవద్వైభవాన్ని చెప్పగలవో అవి రాజహంసలు తిరిగేటటువంటి మానస సరోవరాలు. కాబట్టి చక్కగా ఒక భాగవతం, పెద్దలు చేసినటువంటి వ్యాఖ్యానాలు, అటువంటి పుస్తకాలు మీరు తీసుకోండి. అటువంటి పుస్తకాలు మీ ఇంట్లో ఉంచుకోండి. ప్రశ్న వెయ్యడం, జిజ్ఞాసువై వినడం చాలా అందంగా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా సాయంకాలం కూడా నేను సంధ్యావందనానికి వెళ్ళిపోయే ముందు మా గోపాలకృష్ణ గారితో అదే అంటున్నాను. నన్ను పిల్లలు అడిగిన ప్రశ్నలకి నేను ఎంత సంతోషించానో తెలుసా గోపాలకృష్ణ గారు? వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలు చూడండి, వాళ్ళు ఎంత జాగ్రత్తగా విన్నారో, వాళ్ళు అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నారో వాళ్ళ ప్రశ్నల వల్ల తెలుస్తోంది.